చాలా మంది అడిగారు ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణ కానీ. పార్టీ ఇక్కడే స్థాపించావు, పార్టీ ఇక్కడే పెట్టావు, ఎందుకు తిరగలేదు అంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి, నేను రాను. మొట్టమొదటిసారిగా నల్లమల్ల అడుగుల నుంచి శివానే కుర్రవాడు ప్రశాసన్ నగర్ కాలనీ ఆఫీస్ లో నేను లోపలికి పోతా ఉంటే ఒక ఇద్దరు కుర్రాడు కనిపించారు. కొద్దిగా వర్షం పడతా ఉంది, ఆ వర్షం చినుకులు తడుస్తూ వాళ్ళ పక్కన ఉంటే నేను చూశాను. కానీ ఆ బిడ్డను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే, అన్న మాది నల్లమల యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతా ఉంది అక్కడ, మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు, మా గ్రామాలను ఇట్లా పోతా ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్ కి ఫోన్ చేస్తే, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎవరు చెప్పుకో తెలియట్లేదు, మేము అందరం పోరాటం చేస్తాం, నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది వచ్చాను నేను. నన్ను కదిపేసింది ఒక 17 ఏళ్ల కుర్రాడు. తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ల కుర్రాడికి చైతన్యం కల్పించింది. ఎల్లు నడు సమస్యతో మాట్లాడు, పో.